అన్నారు. అప్పుడు కైజరుకి ఇచ్చేది, దేవునికి అంటే బహుశా ఆ రోజుల్లో దేవుని బొమ్మ లాంటిది ఏదో పెట్టుకున్నది వాళ్ళు అనగా ఈ డబ్బులన్నీ దేవుడివి, ఈ డబ్బులేమో మనం పొందగలడానికి కైజరు రూపం ఉన్నది అని పెట్టుకున్నారేమో అని చెప్తా. మీ దగ్గర ఒక రూపాయి చూపించదు, నాకు ఒక రూపాయి అంటే చూపించారు. దీని మీద ఎవరి రూపం ఉందని అడిగితే దీని మీద కైజరు రూపం ఉందండి అన్నారు. అయితే కైజరుకి ఇచ్చేది, దేవుడికి ఇవ్వండి అన్నారు. అంటే బాగానే తీర్పు చెప్పాడు యేసుప్రభువు. ఇక్కడ ఏమంటున్నారు, కైజరును పొందివద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. నేనే రాజుని, నాకే కట్టడం పన్ను అంటున్నాడండి. మేము విన్నామండి చెవులారా. ఇది ఈ దేశం నేరం అని నేరం మోపుతున్నారు మోపసాగిరి. ఇలాగూ నీవు యూదుల రాజువా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. అంటే ఈయన రాజే, కానీ ఈ భూమి మీద పరిపాలన చేయడానికి రాలేదైనా, రాడు కూడాను. ఇంకా చాలా మంది మనుషులే 1000 ఏళ్ళ పరిపాలన చేయడానికి వేసుకోవాలి ఈ భూమి మీదకి వస్తాడని చెప్తున్నారు. అంటే పరలోక రాజ్యం ఉన్నది అనుకుంటా లేదండి. ఏమంటున్నారు బోధకులు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు, వేసుకో వచ్చి భూమి మీద అంటున్నాడు. ఆయన భూమి మీద పరిపాలన చేయవలసిన పని లేదు. ఆయన పరిపాలన చేస్తే ఎప్పుడో చేస్తాడు, ఎవరు పట్టురాదు, ఇంకా ఆయనే చేయగలరు. ఓట్లు కూడా ఉండదు, ఇంకా ఓట్ల పని ఏముండదు. ఆయనే కొన్ని అద్భుతాలు చేసి ఆయన మీద తిరగబడ్డవాడు ఎవడన్నా ఉంటే నేను పూర్తి చేస్తాను వేసుకోకుండా నేను లేదనుకోండి సత్తాను. ఇక్కడ దేవుడి పని అది కాదు, చంపేడు గురించి కాదు. చంపేసే రోజుల్లో చంపేసాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన నేను తిరగబడితే ఏమో చంపేస్తుందేమో. అయితే చంపే పని పెట్టుకోలేదు దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలరు. చేసేసి నేనే రాజునని పీఠం మీద అధిష్ఠించి పరిపాలన చేయగలరు. కానీ ఈ భూమి మీద ఆయనకి లేదు. ఆయన తండ్రి రాజ్యం ఉంటాయి పరలోకం. ఆయన కుడిపార్శాన్ని యేసుప్రభువు ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు, రాజ్య పరిపాలన చేసేస్తున్నాడు ఆయన. చూడండి ప్రకటన గ్రంథం. ఇది మీకు ఏమర్థమైందో అంటే చదువుకున్న సీతమ్మ ఆటంలోకి ఏం అర్థమైందో ఈ వాక్యాన్ని బట్టి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 240వ నెంబర్ బట్టి 4వ వచనం చదువులో 20వ అధ్యాయం 4వ వచనం. అందరు సింహాసనములను చూచితిని. యోహానుగా చెప్తున్నారు, సింహాసనాలు చూసేటట్టు ఎన్నో, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసేది. రాజ్యం చేసేస్తున్నారు. అక్కడ దర్శనంలో యోహాను గారు రాజ్యం చేశారు క్రీస్తుతో కూడా. ఆ 1000 సంవత్సరంలో గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు పరిశుద్ధులైందురు. ధన్యులు పరిశుద్ధులు కూడా. ఇటు వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తును యాజకులే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ కాదు, భూమి మీద కాదు, పరలోకంలోనే క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాము మనము. అక్కడ తిన్నో తాగడం ఏముండదు. యేసుప్రభు రాజ్యంలో ఆయన పూజించడమేనట. నిత్యం కూడా బాధలు ఉండవు. ఈ భూమి మీదనే కాదు కదా, అక్కడ వేరే శరీరాలు ఉంటాయి. ఆత్మ శరీరం. ఇక్కడేమో
ఇది మట్టి శరీరం, ఇది ఈ మట్టి శరీరం మట్టిలో పెట్టేస్తారు కదా చచ్చిపోగా. అప్పుడు యేసుప్రభు వారు మళ్ళీ మనకి మహిమ శరీరాలు ఇస్తాడు. అప్పుడు ఈ మహిమ శరీరాలతో పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ శరీరంతో పరలోక రాజ్యం వెళ్ళలేము. అప్పుడు పరలోకంలో రాజ్యం చేస్తానే ఉన్నాడు యెహోవా దేవుడు. రాజ్య పరిపాలన జరుగుతుంది అక్కడ. యేసుప్రభు వారు కూడా అంటే అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు భయపడ్డారనమాట. ఎవడో రాజట క్రీస్తట రాజట పరిపాలన చేస్తాడట, మనకి అర్థంగా వచ్చాడు, ఇలాంటి వాడిని ఉంచకూడదు అని చంపేశారు. యేసుప్రభు చేసిన నేరమే కాదు, మనకి మన చేతిలో రాజ్యం లేకుండా తీసేసుకుంటాడు యేసుప్రభు. తీసేసుకుని ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన చేయడానికి మనకి ఇష్టమా? మానవుడికి ఇష్టం ఉండదు కదా. నిజానికి మనకి ఎవరికంటే స్వతంత్రం వస్తా, వాళ్ళకే స్వతంత్రం ఉంటే మనకు లేదు. స్వతంత్రం తెచ్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటారు. అదే ఇంకా మనకి బ్రిటిష్ వాడి పరిపాలన ఉందనుకోండి, ప్రతి ఒక్కడికే ఉద్యోగం. ఖాళీగా ఉంటూ ఒప్పుకోరట్టాడు, కొట్టిడే శుభ్రం కొట్టిడు, పని అప్పు చెప్పడం. వాడు కూలివాడు కూడా ఉండడట్టు దేశంలో. అక్కడ పేపర్లో చదివిన అడుగుకుంటున్నట్టు స్థాయి విదేశాల్లో దుబాయ్లోనే కాదు. పోలీసు వాళ్ళు వాడిని అన్నీ కూడా వాడి ఇంటికి వెళ్ళి అన్నీ తనిఖీ చేస్తే కోట్లు ఉన్నాయి కాబట్టి వాడు అడుగుకుంటున్నాడు దుబాయ్లో పడి. కొన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అడుక్కుంటున్నాడు. అంటే అడుక్కున్నవాడి కదా అనుకుంటారండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టలేదేమో. పోలీసులు కనిపెట్టారు, అడుక్కుంటున్నాడు. మీకు అసలు ఎక్కాల ఏముందో ఏంటో అన్నీ అడిగే తెలుసుకున్నారు. కొన్ని కోట్లు వాడి దగ్గర తిరుగుతున్నాయి. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఒకరికి ధనం ఉన్నప్పటికీ ధనం లేనట్టుగా ఉంటాడు అని రాదు. ఒక్కొక్కటి దగ్గర ధనం ఉండదు కానీ ధనవంతుడే కనపడతాడు. చూడండి, అది ఎక్సెప్ట్ చేసేస్తాడు, ఓపి పెడతాడు, బెల్ట్ పెడతాడు, వచ్చి పెట్టుకుంటాడు, కళ్ళగా పెట్టుకుంటాడు, కాకినాడలో అలా చేసినాడు. మన బయట కాకినాడలో ఉంటాడు. పదేమో అనుకుంటాం, డబ్బులు ఉన్నాయి కొద్దిగా, పెద్ద డబ్బులు ఉన్న ఊరేమో అనుకుంటాం. పేరులో శ్రీహోడు ఒకడు సిరుగుపోయి బట్టతో తిరుగుతాం, అడుగుతుంటే కాదు. అది ఒక ఏమి లేదు రోజు మనం రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఇస్తాము. వేరే చూస్తే ఆ దగ్గర గోల్డ్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కడు జొన్న పొత్తులు బఠానీలు అమ్ముతుంటాడు. ఒకడు అన్నాడు, ఏమండి బఠానీలో ఉంటుండేది, బఠానీలో ఉంటుకోవాల్సి పని లేదండి, గోల్డ్ డబ్బు ఉందని మీ దగ్గర అన్నారు. అయినట్టు ఈ బఠానీలో ఉంటుకోవాల్సిన పని లేదండి, గోల్డ్ డబ్బులు కుదురుతున్నాయి బాబు, గోల్డ్ కాస్త కొంటున్నాడు బాబు, ఇంకా బఠానీలో అమ్ముతున్నాడు అన్నాడు. అంటే ఖాళీగా ఉండలేక. అంటే యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారిని ఈ లోకంలో ఏలుబడి చేస్తాడు వాళ్ళు, మన రాజరికం పోతుంది అని పెట్టుకున్నారు ఆనాడు మనుషులు. అని ఈనాడు కూడా అంతే అలాగే ఉంటారు. నిజంగా యేసుప్రభు వారు వచ్చి ఈ భూమి మీద నేను రాజుని అన్నారు కొంచెం. అంటే వీడు రాజు ఏంటి, వీడిని రాజుగా చేయండి. ఇప్పుడు మీరు అందరూ ఓట్లు వేయండి నాకు అంటే, యేసుప్రభు వచ్చి మీరు అందరూ ఓట్లు వేయండి, నేను చక్కగా పరిపాలన చేస్తాను, శాంతియుతంగా పోతుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచానికే శాంతి, గొడవలు ఉండవు, గోలు ఉండదు, యుద్ధాలు ఉండవు, ఏమి ఉండవు అంటే ఒప్పుకుంటే, అదే మాకు గొడవలే కావాలి, మేము యుద్ధాలే చేసుకుంటాం, నువ్వెవడో యుద్ధాలు లేకుండా చేయడానికి, నువ్వెవడో శాంతి సమాధానం చెప్పడానికి అంటే ఇప్పుడు కూడా ఆ బోర్డర్లో
మేమే కొట్టు చెప్పడం అనే అంటారు తప్ప, అయ్యో మీరు పరిపాలన చేయడం వల్ల మాకు శాంతి నెమ్మది దొరుకుతుందా, శాంతి దొరుకుతుందా, ఈ రాజ్య పరిపాలన ఉన్నాయి కానీ ఎవరికి పడుకున్న అన్నం దొరుకుతలేదు. అయ్యో మీరు పరిపాలన చేస్తే అందరికీ పడుకున్న అన్నం దొరుకుతుందా, అయితే మీరు పరిపాలన చేయండి అని చెప్పే నాదుడు ఎవడో, నువ్వెవడో మాకు చెప్పడానికి వచ్చేవా? ఎంతమంది పరిపాలన చేశారు కానీ మా బతికేది మేము బతుకుతాం. నువ్వు రావడం వల్ల మాకు శాంతి దొరుకుతుందా, నెమ్మది దొరుకుతుందా, గొడవలు ఉండవా, అందరికీ పడుకునేది అన్నం దొరుకుతుందా, అందరికీ ఒడ్డుగా వస్త్రం దొరుకుతుందా? అబ్బా బాగానే చెప్తున్నావు, లేదు ఈ పరిపాలన బాగున్నావు, నువ్వేం రావక్కర్లేదు. అయితే నువ్వు రాజువా అని పిల్లకి అడిగితే నువ్వన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుడి యందు నాకు ఏ నేరము కనబడలేదని 4వ వచనం. 5వ వచనం, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకునో యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పింది. అయితే ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకునో యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పింది. ప్రజలను రేపుకున్నాడు. దేవుని ఎలాగ ఆరాధన చేయాలి, కైజరికి ఇచ్చేది, దేవుడికి ఇవ్వండి అని ప్రజలను రేపుతున్నాడు. అంటే ఏదో చేత పని చేయాలి అన్నట్టుగా రేపుతున్నాడని చెప్తున్నారు అన్నమాట. పిలాతు ఈ మాట విని ఈ మనుషులు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపాడు. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండేది. ఈ పిలాతు ఏం చేశాడు? అయితే ఈయన గలిలయుడా, గలిలయ దేశంలో ఉన్నవాడా, అయితే గలిలయ దేశంలో ఉన్నటువంటి హేరోదు వద్దకు పంపుతానని అక్కడికి పంపించాడు. హేరోదు మొత్తం రాసి, ఇదిగో నేను యేసనే ఆ యేసు ప్రభువుని నీ దగ్గరికి పంపుతున్నాను, అక్కడ కూడా కదా ఈయన, నేను తీర్పు తీర్చడం కాదు నువ్వే తీర్పు తీర్చు అని ఎక్కడ పంపాడు? హేరోదు దగ్గరికి పంపించాడు పిలాతు. ఆ దినాల్లో ఎవరు ఉన్నాడట? హేరోదు యెరూషలేములో ఉన్నాడట. హేరోదు యేసుని చూసి మిక్కిలి సంతోషించాడు. హేరోదుకి సంతోషం ఇచ్చినట్టు యేసు వారు చూడగానే పిలాతు కూడా ఏ నేరం కనపడలేదు, చెప్పాడు కదా. ఎక్కడ 4వ వచనం, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని. ఎవరు? పిలాతు. అన్నీ చెప్పినా ఈ మనుషుల దగ్గర నాకు ఏ నేరం కనపడలేదు అర్థమైపోదు కదా. అక్కడ అధికారుల దగ్గర నిలబడటంలో దొంగోడు ఒకలా నిలబడతాడు, మంచివాడు ఒకలా నిలబడతాడు. దొంగోడు ఎవడో మంచివాడు ఎవడో పట్టేసుకుంటాడు. అధికారి రాజు కావచ్చు, పోలీసుడు కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, వాళ్ళకి తెలుసుకుంటారు దొంగలు ఎవడో మంచివాడు ఎవడో. అలాగే యేసు వారు పిలాతు దగ్గర నిలబడడంలో తెలుసుకున్నాడు. ఆయన ఎక్కువే మాట్లాడేవాడు కదా యేసు వారు. చూడండి, నీవు రాజువా అంటే నీవన్నట్టే ఆయన అనగానే నేను రాజునే అని అర్థం అని చెప్పుకుంటాడు. అర్థమైపోయింది పిలాతుకి, అవును నేను రాజునే అని అనలేదు, నీవన్నట్టే అన్నాడు. ఇంకా ఏమి కూడా ఆయన దగ్గర తప్పులు దొరకలేదు పిలాతుకి. అప్పుడు ఏమన్నాడు? ఇతను గలిలయుడా, అయితే నేను గలిలయ దేశాన్ని పంపుతాను, అక్కడ హేరోదు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోవు, హేరోదు చూసుకుంటాడు నీ గురించి, నేను కాదు, నాకు ఏ తప్పు దొరకలేదు, ఏ దోషం దొరకలేదు. గలిలయ దేశం వాడైతే గలిలయ అక్కడ పంపుతాను, యెరూషలేము పంపుతా అంటే యెరూషలేము పక్కనే గలిలయ. అక్కడ ఉన్నాడు హేరోదు, ఆ దినాల్లో యెరూషలేములో ఉన్నాడట, అక్కడ పంపించాడు. అప్పుడు యేసు ప్రభువుని చూడగానే హేరోదుకి సంతోషం కలిగింది. ఎందుకు కలిగిందో చదువుకో. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున
ఆయన ఏదైనా ఒక సూచిక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను. యేసు ప్రభు గురించి విన్నాడు, సూచిక్రియ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వాడిని బతికిస్తున్నాడు, కుష్ఠరోగం తీసేస్తున్నాడు, పళ్ళు లేనుడు పళ్ళు వేస్తున్నాడు, చెవిటి వాడు వింటున్నాడు, పుట్టోడు నడుస్తున్నాడు, పక్షవాయువుతో ఉన్నటువంటి వాడు పరిపెత్తుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఇలాంటివన్నీ అన్నాడు ఏ రోజు. యేసు ప్రభు రాగానే ఏం సంతోషం కలిగిందంటే ఏదైనా ఒక సూచిక్రియ చేయించుకున్నారే అని. యేసు ప్రభు రావడం మంచిదే ఇక్కడికి యెరూషలేము గలిలయ. నేను ఎక్కడ ఉండగానే యేసు ప్రభు రావడం చాలా మంచిది, నాకు చాలా ఆనందంగా ఉంది అని సంతోషిస్తున్నాడు అన్నమాట ఏ రోజు. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. 9వ వచనంలో ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడు? ఈయన రాజే, పిలాతు రాజు. ఏ రోజు రాజు దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు చేసేటట్టు ఏ రోజు రాజు క్రీస్తు ప్రభు అని ఏం మాట్లాడలేదట, అంటే ఏం సమాధానం చెప్తలేదు. ఇంకా ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. ప్రధాన యాజకులు శాస్త్రులు అన్నటువంటి వారు తీక్షణంగా చాలా గట్టి బలమైనటువంటి సాక్ష్యాలు నిందలు మోపుతున్నారన్నమాట. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా కనుగొని. హేరోదు ఏం చేశాడు? సైనికులతో కలిసి ప్రశస్తమైన వస్త్రం కట్టించి ఆయనను తృణీకరించి అపహాసించి ప్రశస్తమైన వస్త్రం తొడిగించి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. ఏ రోజు కూడా తప్పులేం కనపడలేదు. తర్వాత మాట్లాడలేదు వేసుకునేవారు, ఎన్నో ప్రశ్నలు వేసేదట. అంటే కింద మీద పెట్టడానికి ఏ రోజు కూడా ఏదికి సమాధానం చెప్పలేదు. అప్పుడు ఏడ్రా బాబు కళ్ళం కొట్టుకుని రాయిగా మాట్లాడలేదు, సరే అని ఏం చేశారు? ఏ రోజు కూడా అపహాసం చేసి తృణీకరించి నువ్వేం రాజువే, నువ్వే దేవుడు కుమారుడు అయ్యా అని అన్నాడేమో. అందుకని ఇక్కడ అపహసించి తృణీకరించి అని ఉంది చూడండి. ఆయనకు ప్రశస్తమైన వస్త్రం. ఉత్తరం ఇవ్వలేదు, జవాబులు ఏం చెప్తలేదు, ఏ రోజుకి జవాబులు ఏం చెప్పలేదు. అందుకు ఒళ్ళు మండి ఉంటారు ఏ రోజు. ఎలాంటి తీసుకొచ్చేది, ఎలాంటి పంపించేది పిలాతు ఏదో తానే పడతాడో, నేను వాళ్ళని బాబు ఇంట్లో అడిగిన దానికి సమాధానం చెప్తలేదు అని విసిచేది. బాబు నువ్వు మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళిపో అని పిలాతు దగ్గరికి పంపించేస్తున్నాడు. అంతకుముందు ఏ రోజు పిలాతును ఒకరినొకరు శత్రువులై ఉండి ఆ దినం నుండి ఒకరినొకడు మిత్రులయ్యి. అప్పుడు దాకానేమో శత్రువులనండి పిలాతును ఏ రోజును. పిలాతేమో ఒక దేశానికి రాజు, ఏ రోజేమో ఒక దేశానికి రాజు. వీళ్ళిద్దరేమో మత శత్రువులట, మాట్లాడుకునేవారు కాదట. యేసు ప్రభు గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏమయ్యారు? మిత్రులు అయిపోయారు యేసు ప్రభుని బట్టి. అంటే ఎలాగో కలుసుకోవాలి కదా, మాట్లాడుకోవాలి కదా దూరంగాను. మిత్రులైంది. 11వ వచనం అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని. ఎవరు? అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రధాన యాజకులు ప్రజల్ని పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని, మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితే, ఇదిగో ఈ మనుషుడు తిరుగుబాటు చేస్తున్నాడని ప్రధాన యాజకుల మీద, ప్రజల మీద. ప్రజలందరూ కూడా సామాన్య జనాంగం తిరుగుబడేటట్లు చేస్తున్నాడని నా యొద్దకు తెచ్చారే ఇతన్ని. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. అలా చేసేస్తున్నాడు, ప్రజలందరూ రేపుతున్నాడు,
మా మీద ఉసుకొలుపుతున్నాడు యేసు వారు అన్నటువంటి వాడు అని నేరాలు ఎన్నో తెచ్చారు కదా. మరి ఇతనిలో నాకేం కనపడలేదు. మా మీద తిరగబడినట్లు కానీ ఏది రాజుల మీద ఇలాంటి మాట్లాడుతున్నాడు. నా మీద కానీ ఏ రోజు మీద కానీ ప్రధాన యాజకుల మీద కానీ మామూలు సామాన్యమైన జనాంగం మీద కానీ వాళ్ళని రేపినట్లు వాళ్ళందరినీ మా మీద ఉసుగొలిపినట్లు మేమేమి ఎత్తలేదు. ఇతను నోట్లో ఏమి రావట్లేదు. అలాంటి మనిషిని బట్టే చెప్తాం కదా. పిల్లలు అలాగే చెప్తున్నాడు. మీరు నేరాలు మోపుతున్నారు కానీ ఇతని అంటూ నాకేం కనపడతలేదు. ఇతన్ని శిక్షించాలంటే ఏంటిది? ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా. ఏ రోజు తిరిగి మళ్ళా మా దగ్గరికి పంపాడు కదా. ఇదిగో మరణములకు తగినది ఏదీ ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా ఏ రోజు శిక్ష వేయలేదు. ఏ రోజుకి ఏం కనపడలేదు. తప్పు మాకు కనపడతలేదు. ఏదో కూడా శిక్షించినంత పని, శిక్షింపదగినంత జ్ఞానం ఇతరులో ఏం కనపడలేదు నాకు. అయినప్పటికీ నేను తనని శిక్షించి కొద్ది గొప్ప కొరడ దెబ్బతో కొట్టించి నేను విడుదల చేస్తాను, నీకు ఇష్టమైనా అని అడుగుతున్నాడు పిలాతు. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసి. లేదు, ప్రజలందరూ ఏమంటున్నారు? ప్రధాన యాజకులు ప్రజలు లేదు లేదు ఇతన్ని చంపాలి, యేసు వారు అన్నవాడిని చంపాలి, విడుదల చేయడానికి వీలు. బరబ్బాను విడుదల చేయడం ఎవడో వాడి దొంగ గజదొంగ వాడి జైల్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడేదే కదా కోరుకుంటారు. దొంగలందరూ బయట దిగుతారు, మంచోళ్ళందరినీ జైల్లో పెడతారు. ఇప్పుడు నేను పెద్ద కోటీశ్వరుని అనుకోండి, నేను అవునో చంపేస్తాను, సింబల్ కూడా చూపించేస్తున్నాడు. అయ్యి నేను బయట తిరగాను, నాకు చేయలేస్తాను. అప్పుడు నేనేం చేస్తానంటే మా ఇంట్లో పనివాడిని, అదే నేనే చేసేది బాబా తప్పని ఒప్పుకోరా, నీకు కొన్ని లక్షలు పడేసేస్తాను, నీ కుటుంబాన్ని నేను చూస్తాను, నీ పిల్లల్ని నీ పిల్లల్ని నువ్వు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైల్లో ఉండాలి, నేను నా దొరికి ముందు అని ఇలా ఉంటుంది. మంచివాళ్ళు అందరూ జైల్లో ఉంటారు, చెడ్డోళ్ళందరూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, అప్పుడే ఉందా ఆ మనసు, ఇప్పుడు ఉంది. రక్తం ఎక్కడికి పోదు కదా. మాకు ఇతన్ని సిలువేయాలి, ఇతన్ని మరణింప చేయాలి, ఇతన్ని చంపేయాలి, పరబ్బాను మాకు విడుదల చేయాలి అంటున్నారు. మాకు పరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటారు కదా. ఇంకా ఓటింగ్ అక్కర్లేదు. ఇంకా ఈ ప్రజలు ప్రధాన యాజకులు ఏకగ్రీవంగా అందరూ మాట ఒకటైపోయింది, పరబ్బాను విడుదల చేయడం. యేసును మాత్రం శిక్షించాలి, చంపేయాలి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును శరసాలలో వేయబడిన వాడు. కాబట్టి వీడు అంటే బరబ్బ. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును శరసాలలో వేయబడిన వాడు బరబ్బ. పిలాతు యేసును విడుదల చేయబోయి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయము అని కేకలు వేసింది. సిలువేయండి, సిలువేయండి అంటే వాళ్ళతో కొట్టి చంపిది ఉంది. అయితే రోమా ప్రభుత్వం శిక్ష వేసిదేమో సిలువ అన్నది. సిలువేయండి, యేసు ప్రభు వారికి సిలువేయండి, సిలువేయండి, పరబ్బాను విడుదల చేయండి. ఆ దొంగే కావాలంటున్నారు, మంచోడిని వద్దంటున్నారు అని కేకలు వేసింది. 3వ మారు అతడు ఎందుకు, ఎవరో పిలాతు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతను ఎందుకు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగుపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పారు. మళ్ళా చెప్తున్నాడు పిలాతు, ఎందుకు
ఇతనిలో ఏ నేరం కనపడలేదు. వీళ్ళు నేరాలు మొక్కతి సరిపోలేదు, మరి అధికారి కూడా కనపడలేదా? వీళ్ళేమో అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు, అవేమి సరిపోవట్లేదు. అలా రేపుతున్నాడు అందరినీ, ప్రజల్ని మా మీద తిరగబడేటట్టు చేస్తున్నాడు అన్నారు. కానీ అధికారి దగ్గర నిలబెట్టినప్పుడు, పిల్లల దగ్గర నిలబడినప్పుడు ఇవేం కనపడతలేదు ఆయనకి. ఇతనిలో ఏంటంటే ఆయన ఒక వర్చస్సు, దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి దొంగలాగా, అబద్ధికుడిలాగా, వాసగాడిలాగా ఎలా కనపడతాడు? ఈ పిలాతుకి ఆయన ముఖంలో ఏదో తేజస్సుగా కనపడుతున్నాడు, ఒక దేవుని కుమారుడిగా కనపడుతున్నాడు, యేసు ప్రభువులాగే కనపడుతున్నాడు. దొంగగా కానీ, దోషిగా కానీ శిక్ష అనుభవించవలసినంత నేరం అతని కళ్ళలో కానీ, ముఖంలో కానీ కనపడతలేదు పిలాతుకి. సిలువుకి అప్పగించగలదు అధికారం ఉంది పిలాతుకి. అయితే ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినో, ఇతను ఎందుకు మరణంలో తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పారు. అయితే వారికే పొట్టుగా అయితే వారు ఒకే పొట్టుగా పెద్ద కేకలు వేసి, ఒకే పొట్టుగా అయితే వారు ఒకే పొట్టుగా పెద్ద పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచేది. పెద్ద కేకలు, వారి కేకలు గెలిచిపోయాయి. పిలాతు ఓడిపోయాడు. పిలాతు మాట్లాడి నీకు తెలియదు, అక్కడ నెక్కనెత్తలేదు, రాజైనా సరే ప్రజల కేకలు ఎక్కువైపోయాయి. వారి కేకల వల్ల వారే నెగ్గిపోయారు. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాను బరబ్బాని. అల్లరి నిమిత్తము, నరహత్య చేసేటట్టు కదా బరబ్బా, అందుకు జైల్లో పెట్టారట. అప్పుడు వీళ్ళు కేకలతో నెగ్గిపోయారు, మాటలతో కాదు, కేకలతో నెగ్గిపోయారు జనాలు. అల్లరి మొక్క పెద్ద పెద్ద కేకలు వేసారు, యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి, బరబ్బానే మాకు విడుదల చేయండి. అప్పుడు పిలాతు కూడా సరే మీ ఇష్టమైనట్టు ఏం చేసుకుంటో చేసుకోండి, యేసు ప్రభువు మీరన్నట్టు విడుదల చేసేస్తాను, మీకు అప్పచెప్పేస్తున్నాను, మీకే వదిలేస్తున్నాను, బరబ్బాను విడుదల చేసేయండి అంటే రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు. బరబ్బా కటకట్టలోని బయటకు వచ్చేసాడు. యేసు ప్రభువు జైలుకి వెళ్ళిపోయాడు. వారు ఆయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుతున్న కురేనుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయేటుకు అతని మీద దానిని పెట్టిరి. సిలువ మోయించేస్తున్నారు. యేసు ప్రభువు కొంత దూరం మోసినోడికి పల్లెటూరు నుంచి ఒకడు వస్తున్నాడు, సీమోను అడాడు పేరు. మరి వీడి మీద కూడా సిలువ పెట్టండి, యేసు ప్రభువు మొత్తం సిలువ ఒకసారి వీడి మీద పెట్టండి అని మనుషులందరూ ఒకటైపోయారు కదా. ఆ యేసు ప్రభువు మొత్తం సిలువ నిజానికి మనం మొయ్యలేమండి. అది ఏదో ఇప్పుడు అట్ట పెట్టినట్టుకుని ఏదో ఎప్పుడేంటిది, ఎప్పుడు డిసెంబర్ 25 ఎప్పుడు మోస్తున్నారు, ఆడ మనుషులు మోస్తున్నారు, మగోళ్ళు మోస్తున్నారు సిలువులు. కానీ నిజంగా యేసు ప్రభువు వేసింది సిలువే. అది ఎంత బరువు ఉంటుందో, ఏ చెక్కతో చేశారో అలాంటి సిలువ ఎత్తే ఎవడో మొయ్యలేడు. యేసు ప్రభువు బలంగా ఉండేవాడు. బహుశా ఈ సీమోను కూడా అంటే ఆ రోజుల్లో చాలా బలంగా ఉండేవారు, శిష్యులు కూడా బలంగా ఉండేవారు. యేసు ప్రభువుతో ఉన్న 12 మంది శిష్యులు కూడా ఆ రోజుల్లో యూదులందరూ కూడా బలవంతులే. అందుకు యేసు ప్రభువు మొయ్యగలిగాడు. తర్వాత దేవుని కుమారుడు కాబట్టి మొయ్యగలిగాడు. ఈ సీమోను అన్నటువంటి వారు మరి ఎంత దూరం మోసాడో నాకు తెలియదు. మొయ్యకపోయినా పర్లేదు, మళ్ళీ అది తిరిగి యేసు ప్రభువు మీద మోపేస్తారు కదా. ఇటు పడిపోయాడుగా, ఇటు పని అయిపోయింది అంటే హేళన చేయడానికి పల్లెటూరు నుంచి వస్తున్నటువంటి సీమోన్ అన్నటువంటి వాడి మీద యేసు ప్రభువు మోస్తున్న సిలువను ఎత్తారు. ఆడు కొంత దూరం మోసి పడిపోయాడు వాళ్ళు. ఆడి మీద తీసుకుని మళ్ళా యేసు ప్రభువు మీద ఉంచారు. గొప్ప జన సమూహము
ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుతున్నవి. మనకు సమయం అయిపోయింది. అయితే ఏమంటున్నాడండి ఇక్కడ 27 వచనం నుంచి చదివితే, అందరూ కూడా చాలా మంది రొమ్ము కొట్టుకుంటున్నారట, స్త్రీలు పురుషులు. ఇదిగో యేసుప్రభువు ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. నా గురించి ఎందుకు ఏడవడం? మీకు కావాలి, మీ పిల్లలకు కావాలి నా రాజ్యం. ఇదిగో గొడ్డాండ్రును, కనని గర్భములను, పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుతున్నవి. ఎవరి ధన్యులట? అయ్యో నాకు గర్భఫలం ఇవ్వలేదు దేవుడు, దేవుడిని నమ్ముకున్నావు కానీ నీకు గర్భఫలం లేదమ్మా అంటుంటారు చాలా మంది. నాకు దేవుడు ఇవ్వలేదు, ఏమో ఇస్తాడేమో అని చూస్తున్నాను, ఇవ్వకపోయినా పర్లేదు ఇచ్చినా పర్లేదు అని చెప్పండి అంతే. ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నాడంటే, గొడ్రాండును, కనని గర్భములను, పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుతున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఏమంటారట? చచ్చిపోవడానికి కొండలన్నీ మా మీద పడితే బాగుంది, మమ్మల్ని చంపేస్తే బాగుంది, కొండలన్నీ వచ్చి మా మీద పడితే బాగుంది. ఇంకేమంటారట? పర్వతాలతోనేమో మమ్మల్ని కప్పండి, మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదు. వారు పచ్చిపురానికి ఎలాగూ చేసిన కదా, ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డట్టుకు తేబడేది. వారు నేరము చేసిన వారు. అంటే అలాంటి కష్టాలు వస్తాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం చచ్చిపోవాలనుకుంటాం కానీ చావు కూడా రాదు. చచ్చిపోండి, కరెంట్ కొట్టుకోవాలనుకుంటాడు, లేకపోతే నూతులు దూకేయాలనుకుంటాడు, అందులో నీళ్ళు ఉండదు. కరెంట్ పట్టేసుకోవాలనుకుంటాడు, కరెంట్ ఆపితే పోవాలి. అలాగే ఊరేసేసుకోవాలనుకుంటే చెట్టు ఎక్కుంటాడు, చెట్టు తాడేసేస్తాడు, ఊరేసేసుకుంటాడు, ఆ కొమ్మలు పోయి మనసుకి మళ్ళీ కూడా చూసుకుంటా ఉంటాడు. అంటే మనం దేవుడు గ్రంథంలో కూడా రాయకండి, మనం మరణించాలని వచ్చే దినాలు వస్తాయి. బాబు నేను మరణిస్తూ బాబు ఈ ప్రమాదం నాకు సంభవిస్తుంది, లేకపోతే ఈ పెద్ద చిక్కుల్లో పడుతున్నాను, ఇంత వేదన నేను భరించలేను. చూడ ధనవంతుడు అగ్ని యాతన పడుతూ అగ్నిగుండంలో, నేను ఇక్కడ యాతన పడలేకపోతున్నా, అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా, లాజర్ను పంపించు, తన సిక్కిపురేతో నీళ్ళు తెమ్మని 4 సలాత్మను ఎన్నో సిక్కిపురేతో పెద్ద బకెట్లు పెట్టాడు అనుకోండి. దోషితో కూడా కాదు, దోషితుడైతే కొన్ని వెళ్తాయి, కానీ సిక్కిని వెళ్తుంటే నా 4 సల్లాత్మను అని అడుగుతుంటే నీకు నాకు తగాదం ఉంది. ఇక్కడ లాజరు రాలేవు నీ దగ్గరికి, నువ్వు రాలేవు మా దగ్గరికి. తగాదం ఉంది, అగాధంలో పడతావు, నువ్వు పడతావు. అగ్నిగుండమే మంచిది. ఏది మంచిదండి? అగాధంలో పడి కంటే అగ్నిగుండమే మంచిది. లాజరు వచ్చాడనుకో నీ దగ్గరికి, రావాలనుకున్నా, నేను పంపించాలనుకున్నా అతను పడతాడు. లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, కానీ అనవసరంగా నీ గురించి అగ్నిగుండంలో పడతాడు. నువ్వు రావాలన్నా అగ్నిగుండంలో పడతాడు. ఆ అగ్నిగుండంలో ఉండడమే మంచిది, అగాధంలో పడి కంటే. అంటే అప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారండి బాబు భూమి మీద. వాళ్ళు
నేను ఈ వేదన పడుతున్నానే, ఇది చాలా భరించలేని వేదన. ఈ వేదన నా అన్నదమ్ములు భూమి మీద ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి రాకుండా అక్కడికన్నా పంపించు లాజరు భూమి మీదకి అని అడుగుతున్నాడు. ఇక్కడ పంపపోయే కానీ అబ్రహాం గారు భూమి మీదకి పంపించు లాజర్ని అంటే, లాజర్ కూడా భూమి మీదకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇంకా అక్కడ ఉన్నారు చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఎక్కడికి రాదు. ఇంకో నా దగ్గరికి వస్తాను, లాజర్లా నా దగ్గర ఉంటాను. వినలేదనుకో నీ దగ్గర ఉంటారు, నీ దగ్గరికి వస్తారు మీ అన్నలు. దేవుడు మాటలు వింటే నా దగ్గర ఉంటారు, వినలేదనుకో నీ దగ్గరికి వస్తారు. చెప్పడానికి అవకాశం ఉన్నాయి కదా, అయ్యో అన్నయ్యలారా తమ్ముళ్ళారా నేను చచ్చిపోయి అక్కడ వేదన పడుతున్నాను అగ్గిరిమండలో, మీరు మాత్రం వేస్తూ నమ్మండి అని చెప్పడానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడా అబ్రహాం గారు? ధనవంతుడికి కానీ లాజర్కి కానీ అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదు. మంచోడికి ఇవ్వలేదు, చెడ్డోడికి ఇవ్వలేదు అవకాశం. భూమి మీద ఇంకా రావడానికి అవకాశం లేదు. ఇక ఆత్మలో మీరు చచ్చిపోయాడు, ఆ చెట్టుని అలాడుతున్నాడు, ఇంకొక దెయ్యమై తిరుగుతున్నాడు అని చెప్తూ ఉంటారు. చచ్చిపోయిన వాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు ఆత్మగా అక్కడ ఉంటాయి. ఇక మళ్ళీ రావయ్యి దేవుని ఆత్మ, దెయ్యం ఆత్మ కాదు. ఇది దెయ్యమైపోయి రావడానికి దేవుడు పెట్టినట్టు ఊపిరి. మంచి పని చేస్తే దేవుడి దగ్గర ఉంటాయి, దేవుడిని అంగీకరించకపోతే అగ్నిగుణంలో పడేస్తాడు ఈ ఆత్మ. దేవుడి దేవుడు దెయ్యం పెట్టిన ఆత్మ కాదు, దెయ్యాలైపోతుంది. అంటే చాలామంది తెలియక బైబిల్ చదవక, చెప్పేది అర్థం అవ్వక, అర్థం చేసుకోక చచ్చిపోయిన దెయ్యమైపోయాడు, చచ్చిపోయిన స్త్రీ దెయ్యమైపోయి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముగించుకుందాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, 56 వచనాలు ఉన్నాయి. కనీసం గంట పడుతుంది, మళ్ళా 1 గంట కూడా అవ్వదు కాబట్టి 56 నిమిషాలు. అయితే వారు పశ్చిమలోనికి ఎలాగూ చేసినలా ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పింది. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడింది. వారు నేరం చేసిన వారు దొంగలు అన్నమాట. కుడివైపున ఒకటి, ఎడమవైపున ఒకరిని సిరివేశారు కదా దొంగలు వాడు. అందులో ఒక దొంగేమో, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఇంకొకటి అన్నాడు, నువ్వు నేను కూడా దొంగతనం చేసాం, ఎదవ పనులన్నీ చేసాం, అందుకు మనల్ని సిలివేశారు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన సిలివేశారా. నువ్వు నేనైతే చాలా ఘోరమైన దొంగతనం చేసాం, హత్య చేసాం, మానభంగాలు చేసాం. ఈ శిక్ష అయితే మనకు తగ్గిందే, ఈ శిలువ మనం వేసారు. ఆయన ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు అని ఆ దొంగలో ఇంకొకడు ఏమన్నాడంటే, ఒకడు దూషిస్తున్నాడు వేసుకోవాలని. ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు. ఇంకొక దొంగడు, ప్రభువా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో ఉండడానికి జ్ఞాపకం చేసుకో. ఒకసారి రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నది వేసుకోవాలి. 33వ వచనం నుంచి 27వ